గ్లాస్ కి స్లీవ్ గా పెడతారు రాడు. గ్లాస్ పెడితే మూడు గ్లాస్ తాగకుండా దాని తగ్గుతుంది అనమాట. ఈ గ్లాస్ గా తీసి పెట్టుకొని తాగాలి. దాని మొదటి శాతం పెట్టుకుని తాగొచ్చు కదా. మళ్ళీ కిచెన్ చేయడం అయితే కరోనా వ్యాపించకుండా ఉంటుంది. ప్రోడక్ట్ ఎవరికి కాదు, బాన్స్ వస్తే ప్రపంచం అర్థమైపోతుంది. అది ఇది ఏదో అంటాడు. అంతే కెమెరా ఆన్ చేయాలి. ఓకే, ఒక ప్లాన్ చేద్దాం అయితే. హిందీ పర్లేదు, మేనేజ్ చేయగలం. కన్నడ గొత్తిల్ల లాంగ్వేజ్ కాదు కానీ మన ఛానల్కి ఏంది ఒకరోజు కాన్సెప్ట్ వీక్ లో ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేయాలి. మామూలుగా అనుకుందాం ఎప్పుడు ఎవరు ఎప్పుడేమి అప్లోడ్ చేయాలి. రా అన్ఎడిటెడ్ ఫుటేజ్ టెక్నిక్స్ చెప్తాడు. అరే అగ్రిమెంట్ వీడియో టెక్నిక్స్ అయితే వీడియో వెదర్ రిపోర్ట్ టెక్నిక్స్ కాదా, రివ్యూ వెదర్ రిపోర్ట్ చెస్ కూడా వెదర్ రిపోర్ట్ ఏం కాదు, చెస్ రివ్యూ, చెస్ కూడా డైటీషియన్ యూట్యూబ్ లో ఉంటాడు కదా వేగన్ వేగన్ కూడా ఉంటాడు. వేగన్ యాక్టివిస్ట్ ఒకడు తమిళోడు. వాడి డిబేట్స్ రివ్యూస్ ఉంటుంది. తమిళోడు కూడా ఉంటాడు, బాగా మాట్లాడతాడు. తెలుగుడు కూడా ఒకడు ఉంటాడు కానీ వాడు పాపులర్ కాదు. తమిళనాడు ఫుల్ పాపులర్. సరే ఇంకేంది అయితే నీకు ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉంది. తెలుగులో ఇంతవరకు ఎవరు పాపులర్ కాదు కాబట్టి యాక్టివిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ రావచ్చు. మేమంతా కూడా యాక్టివిస్ట్ కావాలంటే వెనకాల మీద తింటాం కానీ నాలెడ్జ్. నువ్వేం చేస్తావు? వాడు జిమ్ ఎట్లా చేయాలి, ఎట్లా జిమ్ ఒకటి, లైఫ్ స్టైల్, ఫాస్ట్ కుకింగ్ ఎలాగో, అదే ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ మధ్యలో టిప్స్ కూడా చెప్పొచ్చు. హెల్దీగా ఫాస్ట్ గా ఎలా చేయాలి. పెరుగు కలిపితే చపాతీలో ఆయిల్ అయిపోయిన మెత్తగా అవుతుంది. అరే నిజంగా మెత్తగా ఎవరు చెప్పారా నీకు? అది ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఇన్స్టెంట్ గా చపాతీ కావాలంటే చపాతీ మామూలుగా కొద్దిసేపు పిండి కలిపేసి కొద్దిసేపు పక్కన పెడతారు కదా. పక్కన పెట్టి కొద్దిసేపు తర్వాత నానిన తర్వాత అది చేస్తారు కదా. లేకుంటే నువ్వు అప్పుడప్పుడే చపాతీ చేసుకోవాలి. నువ్వు పిండిలో పెరిగేసి కలిపితే వాటర్ వేసి మూతలు వస్తుంది. వాటర్ తక్కువ వేసి పాలు వేస్తారని తెలుసు, మెత్తపడుతుంది. పాలు అలాగే చపాతీ చాలా స్మూత్ గా ఉంది. అదే పాలు వేస్తే పాలు పెరిగొద్దు కాసేపటికి. మనం వచ్చే టేస్ట్ ఎలా ఉంది నీకు? టేస్ట్ పెరుగు పరాటా పెరుగు చపాతి. ఇదేదో కొత్త కాన్సెప్ట్. అదే ఇలాంటి టిప్స్ ఇస్తాడు మీరు. కుకింగ్ టిప్స్ కాదు ఇంకా అమ్మాయిలు ఎలా పడేయాలి ఇవన్నీ ఆడిస్తాడు. కొద్దిగా నెక్స్ట్ నిశాంత్. నేను పెళ్లి చూపులకి వెళ్ళి ఎలా మాట్లాడాలి, వారం వారం ఎలా డేట్కి వెళ్ళాలి, మ్యాట్రిమోనీ నుంచి డేటింగ్ రివ్యూస్, టెన్నిస్ రివ్యూ చూద్దాం. టెన్నిస్, క్రికెట్, ఇంకేం గేమ్స్ ఉన్నాయి కాలేజ్ మనం అయ్యే కదా. IPL 2 months ఏమో IPL మీద రివ్యూ వచ్చు. అదే ఇక్కడ పట్టేస్తాం కదా. ఏ సినిమా 10 నిమిషాల్లో చూసి వెళ్ళిపోవచ్చు. సినిమా రివ్యూ కూడా వచ్చు, సినిమా వాళ్ళు వస్తారండి. ఇలానే కూర్చొని మాట్లాడుకోవచ్చు సినిమా గురించి. స్పాయిలర్ రివ్యూస్ అన్ని మళ్ళీ నాన్ స్పాయిలర్ రా అన్ఫిల్టర్డ్ రివ్యూస్ అన్న. చెప్పినట్టు చూపించి అదే ఎవరి ఒపీనియన్ వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ గంటలు ఇన్స్టాగ్రామ్ మానేసాడు వీడు కదా. అయితే అసలు ఇక్కడ 2000 ఏమో వాడతాం. 2000 పిల్లలు ప్రతి నెల ఖర్చు ఉంటాను. 2000 వచ్చిన జీరోనే అవుతుంది. మహేష్ ట్వీట్ మళ్ళీ ఇంకా ఆడేమనుకో గవర్నమెంట్ చూసుకుంటారు.
అదే మన మీద కట్టలేదు అనుకో, దానికి 1% వడ్డీ, దాని మీద మళ్ళీ 4% సెస్ మంత్కి. ఇవి కూడా డిస్కస్ చేయాలి మనం. పాలిటిక్స్ అదే పాలిటిక్స్, Income tax. ఇన్కమ్ Income tax ట్యాక్స్ మార్చి నెలలో కంటే ముందే ఎవ్రీ 15th కు మరి అది లీక్ అయిపోతే అది క్యాన్సిల్ చేసేస్తారు కదా. మొత్తం ట్యాక్స్ మధ్యవర్తులు ముందే కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి, లేకపోతే tax ఫైనల్ గా అదే ఇన్కమ్ ట్యాక్స్ 6 దాని గురించి మాట్లాడాలి. నీ బ్యాంక్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ నీకు ఈ మంత్ లో వస్తే ఈ క్వార్టర్ December 15th లోపు డిక్లేర్ చేయాలి. చేసి ఇప్పుడు చేయాలని తెలుసు అంతే. మామూలు డిక్లేర్ చేసేలే పాత కంపెనీ 4 క్వార్టర్లలో పర్సెంటేజ్ ఉంటుంది. నీ టోటల్ ట్యాక్స్ లో 15% ఫస్ట్ క్వార్టర్, 30%. అదే కంపెనీ వాడు కట్టేస్తా ఉంటారు కదా. కంపెనీ వాడు ఆన్ సాలరీ కడతాడు, వాడు ఇచ్చే సాలరీ కడతాడు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి వచ్చిన దానికి మన March 31st కదా, సో March 15 లోపే మొత్తం ట్యాక్స్ కట్టాలి. నువ్వు ఇప్పుడు సంపాదిస్తే కట్టకపోతే మనకు ఫైన్ పడుతుంది, అది దాని మీద ఒకసారి పడుతుంది కూడా. మనం ఇవ్వడం సో ఇంట్రెస్ట్ వేస్తాడు రా ఫైన్ సపరేట్ ఫైన్ కూడా వేస్తాడు. కామెంట్ లాగా చూపిస్తాడు ఏంటి ఆ ఫైన్ అని. ఒక సెక్షన్ ఉంది, తెలియదు అని తెలియదు ఎవరికి Limit ఎంత వరకు తెలుసు. ఎప్పుడు కట్టలేదేమో నేను అంత ఇంట్రెస్ట్. అన్న సేవింగ్స్ ఇంట్రెస్ట్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ వస్తుంది, అదా. దానికి ఎగ్జామ్షన్ ఉంటుంది కదా ఓల్డ్ దాంట్లో. ఓల్డ్ దాంట్లో నీకు వేరే వాటి వల్ల నువ్వు ప్రతిసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కొడుతున్నావు కాబట్టి నీకు రిటర్న్ వస్తుంది. అందులో నీకు ఫైన్ పడుతుంది 1000 రూపాయలు, అది నువ్వు చూడట్లేదు అంతే. అంత ఎక్కువ నువ్వు పడుతుంది. రిటర్న్ 10,000 పెడుతుంది, 3,000 పై పడదు కానీ 2,000 పై పడదు కానీ అంత పడదు, అంత తక్కువ పడదు. పడుతుంది. నాకు 1000 పడ్డది మొన్న, ఎంతకో 5,000కో 8,000కో ఎంతకో, 1000 ఫైన్, మిగతాది ఇంట్రెస్ట్. మళ్ళీ టోటల్ ఇంట్రెస్ట్ మళ్ళీ 100 సెస్ 4% ఎక్స్ట్రా కట్టిన అమౌంట్ మీద 4% వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మనం కడుతున్నాం 1000-1500 ఎంతో అంత ఓవరాల్. అది కట్టకుండా చేయాలంటే ముందే కట్టాలి. March 15 లోపు అడ్వాన్స్ ట్యాక్స్ ఒక 5,000, 10,000, 20,000 కడితే ఏ క్వార్టర్ కట్టుకోవాలి మళ్ళీ. అంత అవసరం లేదు. ఏ క్వార్టర్ ఆ క్వార్టర్ ఎందుకు అవసరం లేదంటే వాడు అప్పటికి 25, 50, 75, 100 కాదు, సమ్ 15, 30, 70, 100 అట్లా ఉంది. సో అదే మనం మోస్ట్లీ 3 క్వార్టర్లకి పెద్దగా అవసరం లేదు. పెద్ద అవసరం లేదు. స్టాక్స్ అమ్మినప్పుడు అప్పుడు అలాంటప్పుడు వెంటనే కట్టేయాలి, ఎందుకంటే అప్పుడు సరిపోదు.